ఇప్పుడు మనము మన ఇంట్లో చేస్తే ఎక్కడ ఉడుకుంటుందో అక్కడ మాత్రమే కుక్ అయింది. చూడండి, ఈవెన్గా ఒకే కలర్లో కుక్ అయిందండి. మనం స్పూన్లో తిప్పుమా ఏం చేయాలి, ఏమి లేకనా స్పూన్లో కలబెట్లా ఒక స్టవ్ కూడా ఆన్ చేయాలి. 40% ఇట్లనే ఉడికిపోయింది చికెన్ మేడం. అయితే ఇప్పుడే ఆన్ చేసింది స్టవ్, అప్పుడు వేట్ చేసింది అంతేకా ఇప్పుడు ఆన్ చేస్తాను మేడం. దాంట్లోనే చికెన్ సుమారు ఉడికిపోయింది. ఊరే ఎంత గ్యాస్ మిగులుతుందివా. గ్యాస్ కాలం అప్పుడు వేట్ చేసి వదిలేసి సమానంగా మిరప్పొడి అదే ఇదిగా మేడం. ధనియాల పొడి మేడం ఏమా ఇస్తాను లోపల ఉంది మేడం. చాలండి మేడం, ఎక్కువ తినలేరు. సరే ఉన్నాను. చికెన్ 65 అయితే 2 ప్యాకెట్లే కదా వేస్తారు. దీనికి ఇంకా ఒక స్పూన్ వేయండి, పర్వాలేదు. ఫ్రైయే కాదు, అది కాదు ఇది ఫ్రైయే కదా మేడం చేస్తాను. ఇది వారం వారం మేడం పిలిపిస్తాము, రోజుకు ఒక వంట నేర్పించి. వంటోళ్ళు కాదు మేడం, ఫ్రైలు చికెన్ నేర్పిస్తాలే. నేర్పించండి అంతే మేడం, కర్ణాటక స్టైల్. అంటే మనం మామూలుగా మన ఇంట్లో చేసుకున్న వంటలే దాంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేకా. పాత్రలు ఇంపార్టెంట్ ఇక్కడ, వంట కాదు కదా మేడం. మేడం పసుపు వద్దా? చిల్లీ పౌడర్ సరిపోయిందా? అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసినారు కదా మేడం. ఏది యాక్చువల్లీ నీళ్ళు వేయకుండా కూడా స్టీమ్లోనే ఉడికిపోతుంది. కొంచెం టైం లేదు కదా.